భవిష్యత్తులో ఎంవీఆర్ గారిని అంటే ఆరోగ్యం సహకరిస్తే మరోసారి ఎమ్మెల్యేగా చూసే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? ఏం చెప్పలేనండి. నా పరిస్థితి మీరు కళ్ళతో చూస్తున్నారు. ఈ పరిస్థితిలో నేను పోటీ చేయడం అనేది దేవుడి కరుణించి మరింత ఆరోగ్యాన్ని ఇస్తే ఎమ్మెల్యేగా చూడొచ్చా? ఇప్పుడు దేవుని కరుణ మీద కాదు ఆధారపడింది, పార్టీ నాయకులు టికెట్లు ఇచ్చే దాని మీద ఆధారపడి ఉంటుంది. నేను వాళ్ళ దగ్గరికి పోలేను, టికెట్ అడగలేను. అది సంభవం అని నాకైతే అనిపించడం లేదు. ఇప్పుడు టికెట్ ఇచ్చినా కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితులలో అసలు కోట్లకు కోట్లు ఖర్చులు పెడితే తప్పితే రాజకీయాల్లో రాని ప్రసక్తి లేదు. ఒక్క రూపాయి కూడా దాని మీద బాక్స ఏమిటంటే ఫ్యాంప్లెట్లు, వాల్ పోస్టర్కి కావాల్సిన ఖర్చులు అయితే పెట్టుకుంటాను, కానీ నేను డబ్బులు ఇవ్వను. నేను కానీ నిలబడే అవసరమే వస్తే ఒక్క రూపాయి కూడా ఓట్లకి ఇవ్వను. నేను ఎంత మినిమం కావాలనో, ఇది మినిమం ప్రచారానికి కావాల్సిన ఖర్చులతో ఎన్నిక అవుతానా కాదా అనేది వేరే విషయం. నేను ఒకవేళ ఎవరైనా టికెట్ ఇవ్వడానికి ముందుకు వస్తే వాళ్ళతో కూడా ఖచ్చితంగా చెప్తాను, నేను ఈ మాదిరి అయితేనే ఉంటాను, లేకపోతే లేదని. ఇప్పటివరకు మీరు చెప్పారు చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేసింది ఏమీ లేదు, మొత్తం జిమ్మికులు చేస్తున్నారు. అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడైన జగన్మోహన్ రెడ్డి కూడా విఫలమవుతున్నారు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో. మూడో పార్టీగా ముచ్చటగా జనసేన పార్టీ ఇప్పుడిప్పుడే ప్రజల మధ్యకు వస్తుంది. జనసేన పార్టీ పేరుతో పవన్ కళ్యాణ్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు సభలు పెట్టి తిరుగుతున్నారు. అంటే జనసేన పార్టీ ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది అంటారు 2019 ఎన్నికల్లో? ఒక పిచ్చోని నా ముందు పెట్టి ఇతని గురించి ఏం చెప్తారంటే నేను ఏం చెప్పాలండి? అంతకంటే ఇంకా ఆ పార్టీని గురించి నేను ఏమీ మాట్లాడదలుచుకోలేదు. 2వ తరగతిలో నాకు భూగోళం అంతా తెలిసింది అని చెప్పినోడు ఒకప్పుడు స్టేట్మెంట్ మీకు గుర్తుందో లేదు. అంత కామన్ సెన్స్ లేని మనిషి రాజకీయాల్లోకి వచ్చి ఈ ప్రజలను ఉద్ధరిస్తాడని నేను ఎట్లా నమ్మున ఉంటారు? ఏదో అతని పాటలు ఏమిటో నాకైతే అర్థం కాలే. ఏదో మొదట పాపం అతన్ని కోబ్రమ్మగా వీళ్ళంతా నెత్తిన పెట్టుకున్నారు. ఇప్పుడు అంత నెత్తిన పెట్టుకోవడం లేదని ఏమన్నా అతడు బాధపడుతున్నాడో అందుకని ఇవన్నీ చేస్తున్నాడో లేదో తెలియదు. లేదా యూత్ను ఓటు చీల్చడానికి, ఇప్పుడు ఎందుకంటే యూత్ ఓటు రాను రాను నీకు టీడీపీకి వ్యతిరేకమవుతుంది, బీజేపీకి వ్యతిరేకమవుతుంది. యూత్ ఓటును ఏమన్నా చీల్చడానికి అతన్ని పాచికగా వాడుకుంటున్నారో లేదో తెలియదు. అయితే ఇంకా కొంతకాలం పోతే కానీ అవి బయటికి రావు. కానీ అతనిది ఒక పార్టీ అని, అతడు ఒక సేన్ పర్సన్ అని నేను అనుకోవటమే లేదు, వదిలేయండి. అంటే భవిష్యత్తులో నాడు పీఆర్పీకి మద్దతు ప్రకటించిన మీరు 2019లో పవన్ కళ్యాణ్ వచ్చి మీ కుటుంబాన్ని మద్దతు కోరితే మీ కుమారుని ఇదివరకే చెప్పాను, ఒక స్వతంత్ర కలిగిన మనిషి అనుకొని పీఆర్పీలో చేరినాను చిరంజీవిని. కానీ ఆడు చేరిన తర్వాత కానీ నాకు అర్థం కాలేదు అతనికి స్వాతంత్రమే లేదనేది. కానీ ఇది చేరకముందే ఇతని వ్యక్తిత్వం తెలుస్తూ ఉంది నాకు. ఆ రోజైనా నేను భ్రమపడి ఉండొచ్చు, దూరం నుండి నాకు తెలియదు కాబట్టి. ఇంత దూరం నుండి నాకు తెలుస్తుంది ఇతను ఎట్లాంటి మనిషి అనేది, ఇతని స్వభావం ఏమిటి అనేది. కాబట్టి పిచ్చోడు అని నా నోటితో చెప్తా ఉంటే మళ్ళీ అతన్ని గురించి మీరు అడిగితే నేనేం చెప్పను. నేను మీ రమణారెడ్డిని, రచయితను, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యేను. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.